హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో హైటెక్స్‌లో. సో అట్టహాసంగా కూడా ఈ వేడుకంతా కూడా జరిగింది. అయితే దీంట్లో కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ప్రధానంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ హైదరాబాద్ సిటీని మొత్తం ప్రపంచ సినిమాకి వేదికగా మార్చాలి. ఇది తన ఆశయంలాగా అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇది పాసిబుల్ అవుతుందా లేదా అన్న ఒక చర్చ కూడా బయట జరుగుతోంది. అంటే హాలీవుడ్, బాలీవుడ్ అంతా కూడా హైదరాబాద్‌కు వచ్చేయాలి. ఇక్కడే సినిమా షూటింగ్స్ చేసుకునేంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఏ మేరకు ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి హాలీవుడ్, బాలీవుడ్ 2 కూడా ఈ హైదరాబాద్ సిటీని చూడాలి. ఇంతకీ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కావులించుకోవటం, అల్లు అర్జున్ డైలాగ్ చూసినా లేదా? చూసాను సార్. దీని గురించి చాలా ఎగ్జైట్ అయినావు కదా, అనౌన్స్ అయిన రోజు నుంచే నీలో ఎగ్జైట్మెంట్. ఆల్రెడీ మనం టాపిక్ కూడా చేసాము. ఎట్లా అనిపించింది, ఏమనిపించింది? బాగుంది సార్ అంతా. అల్లు అర్జున్ గారు కూడా డైలాగ్ చెప్పనా అని రేవంత్ గారిని అడగడం బాగుందంటావు. సరే, ఇక మళ్ళీ ప్రపంచ సినిమా రాజధాని హైదరాబాద్ దగ్గరికి వద్దాం. ప్రపంచ సినిమా రాజధాని హైదరాబాద్ కావాలి అని కోరుకోవటం కానీ, ఆ కోరుకునే క్రమంలో ఆయన చెప్పినటువంటి పోలికలు కానీ అవేమి తప్పేం కాదు. ముఖ్యంగా ఆయన చెప్పినట్టు బయోటెక్నాలజీకి హైదరాబాద్ హబ్బు, ఫార్మా ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్బు, ఇన్నోవేషన్ టెక్నాలజీకి హైదరాబాద్ హబ్బు, ఇట్లా అనేక అంశాలకి ఇవాళ హైదరాబాద్ హబ్బుగా ఉంది. మధ్యలో యానిమేషన్కి కూడా హైదరాబాద్ హబ్ అవ్వబోయి మధ్యలో ఆగిపోయింది అనుకో, అది వేరు. ఇట్లా కొన్ని పర్టికులర్ రంగాల్లో హైదరాబాద్ ఆల్రెడీ హబ్గా ఉంది. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ప్రొడక్షన్కి ఇక్కడ హబ్గా కావాలి అని ఆయన కోరుకున్నాడు. అదేం తప్పు కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఆయన ఫెసిలిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ఆ సహకారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉన్న క్రమంలో ఆయన ఒక డైరెక్టర్ని కూడా కోట్ చేశాడు. ఆ డైరెక్టర్ ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన తీసినటువంటి సినిమా ఒక పాన్ ఇండియా మూవీ ఎట్లయింది, ఒకటి కాదు, గుడ్ నెంబర్ ఆఫ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ ఎట్లయినాయి. ఆ పాన్ ఇండియా మూవీస్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, ప్రొడక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, వీటన్నిటిని మించిన మైండ్ మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటిలోనూ ఆ సినిమా సక్సెస్ అయింది. కాబట్టి ఇవన్నీ అంటే డైరెక్ట్గా ఈ పదాలు చెప్పకపోయినప్పటికీ వీటిని కోట్ చేస్తూ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పండి, ఇస్తాం. ఈ మాట అంటే నాకు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక హంగామా గుర్తొచ్చింది. రాచకొండలో ఫిలిం సిటీ కడతాం, రామోజీ ఫిలిం సిటీకి పోటీగా కడతామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కనీసం అక్కడ పునాదిరాలు కూడా వెళ్ళాయి. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి మేము చిత్రనగర్ కడతాం, ఆ చిత్రనగర్ని ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి ఇతర చిత్రనగర్లతో పోటీగా, బాలీవుడ్తో పోటీగా, అమెరికాలో హాలీవుడ్ స్టూడియోతో పోటీగా ఇట్లా చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో జరిగింది ఏంటి, ఎక్కడా ఎటువంటి ఇది లేదు. అదే సందర్భంలో గత ప్రభుత్వం విస్మరించినటువంటి అవార్డుని వీళ్ళు ఇచ్చారు. ఇంతవరకు ఒక పాజిటివ్ ఫ్యాక్టరీ. కానీ ఈ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి, టెక్నాలజీకి సంబంధించినటువంటి, దీనికి సంబంధించినటువంటి అన్నిటిని డెవలప్ చేయండి, మేము ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు ఇస్తామన్నాం. ఇంతవరకు క్లియర్. ఆచరణలో ఏం చేయాలి, ఏం టేకప్ చేయాలి, ప్రొడక్షన్కి ఎక్కడ, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్టూడియోలు ఏవైతే ఉన్నాయో, గతంలో ప్రభుత్వాలు భూములు కేటాయించి గతంలో అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చి నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది. హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీని వచ్చేటటువంటి అవుట్కము, వీటికి సంబంధించినటువంటి అంచనాలు, వీటికి సంబంధించినటువంటి వాస్తవాలు, వీటన్నిటిని ఒకసారి చూసుకుంటే జరుగుతున్న లోపం ఎక్కడ అర్థమవుతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఎగ్జిబిటర్ల నెట్వర్క్ ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటీవల కాలంలో హరిహర వీరమల్ల కేంద్రంగా జరిగినటువంటి వివాదం, ఎగ్జిబిటర్లు మేము థియేటర్లు మూసేస్తామని చెప్పడం, ఈ వివాదం చూసాం. ఈ వివాదం కనుక రాకుండా, ఇటువంటి పరిస్థితి వివాదం రాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వీటికి సంబంధించిన ఆల్రెడీ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి థియేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కలిసి ప్రొడక్షన్కి అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి జరగటంతో పాటు ఆ అవసరాన్ని కేంద్రంగా మిగతా అంశాలను కూడా ముందుకు తెచ్చేటటువంటి ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి ఉంది. దానికి ఆ ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
దీని ఇంకా మరింత దీని పరిధి విస్తృతం అవడానికి కొంతమందికే పరిమితం, కొంతమంది చేతిలో బందీ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న విమర్శను కాదని దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్థాయి పెట్టుబడులు కానీ, ఇంటర్నేషనల్ స్థాయి కాన్సెప్ట్లు కానీ, ఇంటర్నేషనల్ స్థాయి ప్రొడక్షన్, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్ కానీ ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది. ఆ దానికి ఇప్పటికే కొంత బేస్ వేసినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, మరోపక్క ఇతర ఫిల్మ్ స్టూడియోలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇవే కాకుండా తక్కువ హ్యూమన్ రిసోర్సెస్ తోటి బెస్ట్ ప్రొడక్షన్ చేసేటటువంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి దర్శకులు, రచయితలు, స్క్రీన్ ప్లే రైటర్లు ఉన్నారు. నువ్వు కూడా కాన్సెప్ట్ చెప్పావు అట్లాంటిదే. అట్లా అంటే నీలాగా ఆ ఎంతూజియాజం ఉన్నటువంటి యువత కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ బంధాలని చేరించుకొని హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయి ఫిల్మ్ ప్రొడక్షన్ అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ముందు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అది గవర్నమెంట్ వాడుకోవాలి. ఇక మిగతా ఇది కాకుండా నిన్న జరిగినటువంటి వేడుకలో హైలైట్స్ అంటే, ఒకటి తెలంగాణ పోలీసులతోటి ఒక పక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ అదే వేదిక మీద నుంచి పాట పాడటం, ఆ పాట కూడా గద్దర్ని స్మరించుకుంటూ పాడటం, గద్దర్ అవార్డ్స్ సందర్భంగా గద్దర్ని స్మరించుకుంటూ, ఇటువంటివి కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. అదే సందర్భంలో తనకి లైఫ్ టైం అచీవ్మెంట్గా అవార్డుకి కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వాడతానని ఆ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నిన్న అవార్డు గ్రహీత బాలకృష్ణ చెప్పడం, ఇదొక ఖచ్చితంగా సానుకూలమైన అంశమే. అంటే ఆ సందర్భంలో ఆయన కొంచెం బట్టి విక్రమార్క పేరు పలకటానికి తడబడినట్టుగా అనిపించింది. కానీ ఇటువంటి చిన్న అంటే లోపాలు లేకుండా ఈవెంట్ దానికి అర్థం ఉండదు, దానికి అందం కూడా ఉండదు. ఇటువైతే ఖచ్చితంగా ఈవెంట్ అయితే ఒక 13-14 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సినీ అవార్డుల ఫంక్షన్, ఇదొక భారీ ఈవెంట్గానే చెప్పాలి. ఓకే, సో ఇంకొన్ని రోజుల్లో మరి సినిమా ఇండస్ట్రీలో స్టేట్లో హైదరాబాద్లో అంటే కొన్ని మార్పులు అయితే మనం చూడబోతున్నాం అనుకుంటా సార్, మొత్తం సినిమా పరంగా. అంటే సినిమా ఈ బంధాలని ఛేదించుకొని భారీ బడ్జెట్, భారీ ప్రొడక్షన్ కాస్టు, భారీ వీటన్నిటిని కాదని నువ్వు చెప్పినటువంటి కాన్సెప్ట్ లాగా యువ కళాకారులకి, యువ దర్శకులకి, యువ స్క్రీన్ ప్లే రైటర్లకి ఖచ్చితంగా నీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే హైదరాబాద్ అయితే ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. హైదరాబాద్ జర్నీలో, హైదరాబాద్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక